శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25 నుంచి జనవరి 19వ తారీఖు మధ్యలో వృశ్చిక రాశిలో సంచరించబోతున్న శుక్రగ్రహ సంచారం మీనరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రుడు మీనరాశి వారికి రాశి అందే ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఒక విధంగా శుక్రుడు జాతకంలో జన్మజాతకంలో ఎంత బలంగా ఉంటే జాతకుడు తన అదృష్టాన్ని అంత గొప్పగా అనుభవించడం జరుగుతూ ఉంటుంది. మరి గోచారరీత్యా శుక్రుడు ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి. ఒక విధంగా మరి అష్టమ స్థానం, మూడో స్థానం కూడా పాపస్థానాలు కాబట్టి జాతకుడికి కష్టాన్ని, ఇబ్బందుల్ని కలిగించే గ్రహం శుక్రుడు. అష్టమం అనేది ఆకస్మికంగా జరిగే సంఘటనలు కారణమవుతుంటుంది. శుక్రుడు శుభకారకుడు కాబట్టి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా జాతకుడికి అనుకోకుండా రావచ్చు. ముఖ్యంగా పదవి కానీ, వివాహం కానీ, స్త్రీ లాభం కానీ శుక్రుడు ద్వారా జాతకుడికి లభించే అవకాశం ఉంది. చాలా సౌమ్యంగా ఉంటారు ఈ మీనరాశి వారు. వారు ఎంతైతే కష్టపడతారో అంతే కోరుకుంటారు. ఏ విధంగా కూడా ఎక్కువ తనకు మించి, తన సామర్థ్యాన్ని మించి కోరుకోకుండా నిజాయితీగా ఉంటుంటారు. అటువంటి వారికి శుక్రుడు ప్రస్తుతం మరి భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. రావడమే విశాఖ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల మరి రాష్ట్రాధిపతి గురువు కాబట్టి, గురువు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత ఆరోగ్యం, వ్యక్తిగత ఆకర్షణ, అలవాట్లు ఇవన్నీ కూడా కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. అంటే ఆల్రెడీ రాశిలో రాహుగ్రహ సంచారం జాతకుడిని అనవసర విషయాల వైపు, వ్యసనాల వైపు, ఏదో విధంగా ధనం సంపాదించాలనే ఒక కుతంత్రమైనటువంటి న్యాయానికి విరుద్ధంగా ఆలోచనలు వస్తుంటాయి. ఎంత బలంగా ఉందామన్నా కూడా జాతకుడికి ఇటువంటి ఆలోచనలు ఇతరులు జాతకుడికి ఈ విధమైనటువంటి బోధన చేయడం వల్ల జాతకుడికి ఇటువంటి విరుద్ధమైనటువంటి, అన్యాయమైనటువంటి, అక్రమమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చెడు వ్యసనాల మీద, చెడు అలవాట్ల మీదకి ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది. అటువంటి వాటికి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల కొంత రిలీఫ్ రావడం జరుగుతుంది అన్నమాట. అటువంటి వాటి నుంచి, అటువంటి ఆలోచనల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక శని యొక్క నక్షత్రం అనురాధం మీద సంచరించే సమయంలో మరి శుక్రుడు ఆల్రెడీ మరి శని 12వ స్థానంలో ఏలినాడు శనిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడితో కలిసి శని 12వ స్థానంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది? వాహనాల మీదో, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, బంగారు నగలు, అంటే ఏదన్నా మొత్తం మీద వ్యక్తిగత ఆకర్షణ కోసం, బహుమతుల కొరకు, స్త్రీల కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు ఇటువంటి వస్తువులు, అంటే బట్టలు అవ్వచ్చు, నగలు అనొచ్చు, ఏదో వాహనం అనొచ్చు, వాటి మీద ఎక్కువగా మరి రాబోయే సంక్రాంతి కాబట్టి ఇంటంటి కుటుంబ అవసరాల కొరకు, కుటుంబంలో సౌఖ్యం కొరకు, కుటుంబానికి కావాల్సినటువంటి గృహ పరికరాలు, ఉపకరణాలు లాంటి కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే కొంతవరకు ఎంటర్టైన్మెంటు, విందు వినోదాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తృతీయ అష్టమాధిపతి కాబట్టి కొంతవరకు జర్నీ చేయడం అది జరగడం అవకాశం ఉంది. బట్ కానీ మొత్తం మీద కొంత బంధుమిత్రులతో సంతోషమైన వాతావరణాన్ని జరుగుతుంది. ఇక బుధుడి యొక్క నక్షత్రంలో జ్యేష్ఠలో సంచరించే సమయంలో మరి బుధుడు దశమ స్థానంలో ఉండడం, జాతకుడు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వృత్తి ఇంప్రూవ్మెంట్ కొరకు కంప్యూటర్లు కానీ, కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని తన యొక్క స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మొత్తం మీద ఏంటంటే ఈ సంచారం, శుక్రగ్రహ సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఒక విధంగా అదృష్ట యోగాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ విషయంలో సంతానం వలన అభివృద్ధి రావడం కానీ, వాళ్ళ విషయంలో శుభవార్తలు వినడం కానీ, సంతానాన్ని ఆశించే దంపతులకు సంతానం విషయంలో సంతానం కలగడం కానీ, సో మొత్తం మీద
చాలా కాలంగా ఉన్నటువంటి ఈ చికాకులు కొన్ని ఈ సమయంలో జాతకుడు వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. కానీ ఎల్లప్పుడూ కూడా ఏంటంటే ఈ మీనరాశి వారు ఈ శుక్రగ్రహ అనుగ్రహం అంటే శుక్రుడు రాశి యందు ఉచ్చ పొందుతాడు కాబట్టి వీళ్ళు గురువు కన్నా అంటే జూపిటర్ కన్నా వీనస్ని ఎక్కువగా ప్రసన్నం చేసుకోవడం వల్ల లైఫ్లో ఆనందాన్ని ఎక్కువ పొందే అవకాశం ఉంది. అంటే జాతకం ఏముందంటే మీనరాశి వారికి 2 పాపగ్రహ రాశుల మధ్య బంధించబడి ఉంటుంది. ముందేమో కుయుడి యొక్క రాశి, అదొక పాపగ్రహం రాశి. 12వ స్థానంలో శనిగ్రహ రాశి. ఇద్దరు శత్రువుల మధ్య ఈ జాతకుడు నలుగుతూ ఉంటాడు. సో అందుకని వీళ్ళు ఏం చేయాలంటే శుక్రగ్రహాన్ని అనుగ్రహం పెంచుకుంటే కొంత సౌకర్యాల్ని, అలాగే అటు వివాహ విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, వివాహ సౌఖ్యం విషయంలో కానీ, భార్యాభర్తలు కలిసి అనుభవించే సౌఖ్యం విషయంలో కానీ మేలు కలగాలంటే తప్పనిసరిగా ఈ రాశివారు శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో నీచి పొందుతాడు. 7వ స్థానం ఏమో సహజ 6వ స్థానం కన్యరాశి. ఈ 2 కారణాల వల్ల ఎక్కువ శాతం వివాహం తర్వాత కుటుంబంలో విభేదాలు, చికాకులు రావడం, అలాగే ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం భార్యకు ఉంటుంది. ఆవిడ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోవడం కానీ, వ్యక్తిగతంగా ఆవిడకి అనారోగ్య సమస్యలు ఉండడం కానీ, ఏదేదో ఉద్యోగ కారణాల వల్ల వివాహ జీవితం సరైన సౌఖ్యం ఇవ్వలేకపోవడం కానీ, మొత్తం మీద అంటే శుక్రుడు 7ంలో నీచి పొందుతాడు కాబట్టి మీనరాశి వారు మిగతా వాళ్ళు పొందినంత వివాహ సౌఖ్యాన్ని వీళ్ళు పొందలేకపోతుంటారు. సో ఆ కారణం వల్ల కూడా ఈ రాశివారు కంపల్సరిగా శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణ, అంటే ప్రతిరోజు అక్కర్లేదు, శుక్రవారం రోజు చేసుకోవడం, ఎక్కువగా శ్రీచక్రాన్ని ఆరాధించడం వల్ల ఎటువంటి సమస్య అయినా వీళ్ళకి బేగా పరిష్కారమై జీవితంలో ఆల్రెడీ వీళ్ళు కొంత దైవ అనుగ్రహంతో జన్మించిన వారే ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు వీళ్ళకి తొందరగా దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మరి వీళ్ళు తప్పనిసరిగా ఈ శుక్రగ్రహ ఆరాధన అంటే లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ఏ అమ్మవారైనా పర్లేదు, బట్ ఈ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల శుక్రుడి ద్వారా మీకు సర్వ సౌఖ్యాలు లభించే అవకాశం ఉంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు 7ంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. 10మంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మనం గృహయోగం ఉందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి, ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి
మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.